ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. యవనస్తుల కూడి కొరకై చేరి వచ్చే ధన్యత మనకు ప్రభువు అనుగ్రహించినాడు. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో ఈ విధంగా యవనస్తుల కూడిక కొరకై చేరి వచ్చే ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. దయగల దేవ, మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకే నీకు ఎంతో వందనాలు. నీ బిడ్డలు మీ రాజు వారసులుగా చేశారు, మీతో కూడా భాగ్యం ఇచ్చినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి సమయంలో ప్రభువా, మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు. నీ బిడ్డలు మీ రాజు వారసులుగా చేసి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి విడవ ఒక మొబైల్ గ్రూప్ చూపుతూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మరొకసారి సమయంలో నాయన యవనస్తులను కానీ మందిరానికి చేరువచ్చి ధన్యత భాగ్యం ఇచ్చినారు. ఇక్కడ మేము గడిపే సమయంతో దీవెనకరంగా చేయండి. వచ్చిన బిడ్డలు బట్టి నీకు ఎంతో వందనాలు. మీరులో వారు ఆశతో ఆసక్తితో రాగలుగుటకు మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం. బలమైన ఆత్మకార్యములు మా మధ్యలో జరిగించండి. ఇక్కడికి ఆదివంతమైన నడిపించండి. పాటలలో సహాయపడండి. మీరే మహిమ పొందండి. మేము నేర్చుకోవాల్సిన పాఠములు నేర్చుకోగలుగుటకు సహాయపడండి. బలమైన ఆత్మకార్యములు మా మధ్యలో జరిగించి మహిమ పొందమని వేడుకుంటూ ప్రతి ఇష్టమైన కలవరపరిచి తప్పించండి. ఆయన సాతాను వాని క్రియలన్నీ సేనాను బంధించి వేస్తూ మీరే అన్ని విషయంలో చాలా దేవుడి గుండి సహాయపడి నడిపించి మహిమ పొందమని తండ్రి. ప్రభా, ఈ విధంగా కలిసి యవనస్తులను దీవించండి. ప్రభా, తన ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీడియోలను దీవించమని ప్రభా నిసంలో వేడుకుంటూ కనికరం గల తండ్రి, బలమైన ఆత్మ కార్యములు తండ్రి నీ బిడ్డల మధ్యలో జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మొక్కరకై తిరిగి రానని యేసునామమున అత్యున్నతంగా ఇచ్చిమన్నామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 6 పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఆకాశమాకాశము వాటి అందున్న సర్వంబును, ఆకాశమాకాశము వాటి అందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ
ప్రభువా నిన్నే కీర్తించు, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను. అడవిలో నివసించున్నవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించున్నవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను. నీటిలో నివసించు ప్రాణు ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెను. పాట సంఖ్య 57 పాడుకుందాం. యవనస్తుల పాటల పుస్తకంలో సాంగ్ నెంబర్ 57. కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవరు.
హర్షముతో కన్నిటితో విత్తినట్టు కోయుదు హర్షముతో ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుత్వం ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుత్వం ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ప్రార్థన చే క్షీణతను తొలగింపా విశ్వాస ప్రార్థన చే క్షీణతను తొలగింపా జనములలో ప్రభు మహిమ నిండా కొనసాగవా ఫలముందా జలములలో ప్రభు మహిమ నిండా సాగేదవా ఫలముందా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచువా మందిరము పడియుండా మందుడవై నీవుండి మందిరము పడియుండా మందుడవై నీవుండి సారంభి గృహములలో సంతోష సమయమిదా సారంభి గృహములలో సంతోష సమయమిదా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి
క్రీస్తురాజు వేంచేయా మహిమా పాఠముతో క్రీస్తురాజు వేంచేయా మైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా ఓ యువకుడా ఓ యువతి వినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి వినుచు త్రాగుచు సుఖింతువా కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరెవారు ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా సాంగ్ నెంబర్ 155 పాడదాం తెలుగు పాటల్లో. హిందీ పాట ఇది. ఖుషీ ఖుషీ ముజ్కో మిలి అన్న పాట పాడదాం. 155. मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया अजमा कर मैं देखा मसीह
कितना कितना प्यारा है तुम, अजुमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तुम। दुनिया मुझे ना देख सका, यीशु से मैं पा सका। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। लहरों के समान मेरी खुशी, ऊंचा ऊंचा बढ़ते चली। लहरों के समान मेरी खुशी, ऊंचा ऊंचा बढ़ते चली। तूने बुलाकर चंगा किया, जीवन दिया है नया। तूने बुलाकर चंगा किया, जीवन दिया है नया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। Okay, let us stop. So, సాయంకాల సమయంలో we are going to deal about one important question. మీరు ప్రశ్నలు అడగమంటే అడగట్లేదు, మెసేజ్ పెట్టమంటే పెట్టట్లేదు. సరే, ఇంక నేనే ఒక ప్రశ్న సెలెక్ట్ చేశాను. ఆ ప్రశ్నతో మా గురించి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాల్లో చాలా క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రమాదము ఏంటి అంటే తప్పుడు బోధలు కదా. రాంగ్ టీచింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ టీచర్స్, రాంగ్ ప్రాఫిట్స్. వీరి ద్వారా సంఘానికి ఉన్నంత అపాయము మరి ఎక్కడ కూడా లేనే లేదు. బైబిల్ గ్రంథము మత్తయి సువార్త ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆరోహణమైపోయి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి దేవుని బిడ్డలకు తెలియజేస్తున్న సత్యం ఏంటి అంటే, నేను వెళ్ళిన తర్వాత అనేక మంది వస్తారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, రకరకాలైన వాళ్ళు వస్తారు అని చెప్పారు. కాబట్టి యేసుప్రభు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఆయన తిరిగి లేచి ఆరోహణుడై మనం ఊహించవచ్చు ప్రపంచం ఎంత మంది అబద్ధ బోధకులతో నింపబడిందో మనం ఊహించగలం కదా. ఇంకా అపాయకరం ఏంటి, అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు, అనేక మంది దుర్బోధకులు బయలుదేరి వస్తారు. ఇది చాలా సంఘానికి ఎంతో అపాయకరం. ఒకప్పుడు నేను ఒక
ఈ వచనాన్ని చదివేటప్పుడు నాకు చాలా డౌట్ ఉండేది. ఏమని బైబిల్లో రాయబడిందంటే, అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతానుడు ఏం చేస్తాడంట, తీసుకొని వెళ్ళిపోతాడు, మోసగిస్తాడు, దేవుని నుంచి దూరపరచడానికి మనకి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఎట్లా సాధ్యం అని అనుకుంటా ఉంటే నేను, అసలు ఏర్పరచబడిన వారిని సైతానుడు తీసుకొని వెళ్ళిపోవడం ఎట్లా అంటే, ఈ దినాల్లో చూస్తే నాకు బాగా అర్థమవుతుంది. ఈ అబద్ధ బోధకులు అనేవారు ఏర్పరచబడిన వారిని సైతము వాళ్ళు ఏం చేస్తున్నారు, మోసగించి వారి వెంట తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి చివరికి మనుషులు ఎక్కడికి వెళ్తున్నారంటే, వారు మనిషిని పూజిస్తున్నారు తప్ప ప్రభువును వదిలిపెట్టేశారు. యేసు ప్రభువును వదిలిపెట్టి మనుషుల్ని వాళ్ళు ఏం చేశారు అంటే, దేవుళ్ళుగా వాళ్ళని గణపరుస్తున్నారు. వాళ్ళకి వారి హృదయాల్లో ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానము వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాని అర్థం ఏంటంటే, ప్రభువును పక్కకు నెట్టివేశారు. ఇప్పుడు మనుషులే వారిని పరిపాలిస్తున్నారు. అంటే చివరికి ఏమైపోయారు, వారు ఏర్పరచబడిన వారు సైతము ప్రభువు నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. క్రైస్తవులు కనుక జాగ్రత్త లేకపోతే, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఒక మాట ఇలాగా నేను సోషల్ మీడియాలో చెప్పాను, జాగ్రత్త అని చెప్పే బోధకులే మోసగిస్తూ ఉంటే ఇంకా మనం ఎట్లా కనుక్కోగలం ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు సరైన వారు అనేది ఎంత కష్టమైనదో కదా. కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో క్రైస్తవులు ఉంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో నిజంగా జాగ్రత్తగా ఉండకపోతే సైతానుని కంటే ఈ అబద్ధ బోధకుల చేతిలో చిక్కి నష్టపోయే ఆస్కారం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ దినము నేను మీ మధ్యలో మీ ఎదుట ఉంచాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ దినాల్లో ఈ అబద్ధ బోధకులు లేకపోతే చాలామంది చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, చాలా చోట్ల అంటే చాలా విపరీతంగా వినపడుతున్నటువంటి మాట, బయట క్రైస్తవ ప్రపంచంలో మనుషులు ఎంతగానో కలవరపెడుతున్న మాట, అనాయింటింగ్, అభిషేకము. ఈ అభిషేకము లేదా అనాయింటింగ్ అనేది చాలా కలవరానికి క్రైస్తవులను గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దీని గురించిన సరైన భావం లేక అనేక మంది బోధకులు, ఈ అబద్ధ బోధకులు అనేటువంటి వారు ఈ అనాయింటింగ్ అనే దాన్ని బట్టి చాలామందిని వారి వెంట తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇలాంటి అపదలో చిక్కుకొనకు ఉండాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అనాయింటింగ్. అభిషేకించబడుట అనేటువంటిది ఏంటి, ఎప్పుడు అభిషేకించబడతాం, ఎవరి ద్వారా అభిషేకించబడాలి, అభిషేకించడం అంటే ఏంటి, ఏం జరుగుతుంది అభిషేకించడం అంటే, ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉంటున్నాయి. కాబట్టి క్లుప్తంగా మనం ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు ఒక వచనాన్ని మనం చదువుదాం. 2 Corinthians chapter 1 verse 21 and 22. Let us read all together. 2 కొరింథీ 1వ అధ్యాయం 21-22 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచిండున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచే కరువును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే అభిషేకించబడుట. అలా ఇంకొక వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. 1 Samuel chapter 16 verse 13. Let us read all together. 1 సమూయేలు గ్రంథం 16-13. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ అభిషేకము అనేటువంటి మాట చాలా మనకు వినపడుతూ ఉంటున్నది. చాలామంది అంటారు, వారిని మీరు తృణీకరించవద్దు అంటూ ఉంటారు. లేకపోతే మా దగ్గర రండి, మేము మీకు అభిషేక ప్రార్థన చేస్తామంటారు. కొన్ని ప్రత్యేకమైన కూడికలు పెడతారు. దేని కొరకు? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకు ప్రత్యేకమైన కూడికలు పెడతారు. కాబట్టి ఇటువంటి మాటలు ఎన్నో మన క్రైస్తవ ప్రపంచంలో వినబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఏంటి అసలు అభిషేకం అంటే ఏంటి? చూడండి, పాత నిబంధన గ్రంథము
ఎన్నో అంటే దీని గురించి చాలా హీబ్రూ భాషలో లేకపోతే ఇంగ్లీషు అర్థాలు రకరకాలైనటువంటి ఎన్నో ఉంటున్నాయి. వాటన్నిటికంటే నేను మీకు క్లుప్తంగా, మనకు చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అనాయింటింగ్ అంటే సెట్ అపార్ట్. కాబట్టి అభిషేకించబడుట అంటే ప్రత్యేకించబడుట, లేకపోతే అభిషేకించబడుట అంటే దేవుని కొరకై కాన్సక్రేట్ చేయబడుట, దేవుని కొరకై ప్రతిష్ఠ చేయబడుట. కాబట్టి ఈ విధంగా పాత నిబంధన గ్రంథం అంతటిలో దేవుని యొక్క అభిషేకము దేవుని బిడ్డల మీద ఉండేది. చూడండి, ఈ యొక్క అభిషేకము లేదా సెట్ అపార్ట్ లేదా కాన్సక్రేట్ అనేది మూడిటి మీద చేసేవాళ్ళు. పాత నిబంధన గ్రంథం దేని మీద చేసేవాళ్ళు? మనుషుల మీద చేసేవారు. ఇప్పుడు మనం చదువుతూ వచ్చినాం, సమూయేలు దావీదుని ఏమి చేశాడు? అభిషేకించినాడు. దేని కొరకు అభిషేకించాడంట? హి హస్ సెట్ డేవిడ్ అపార్ట్ ఫర్ టు బీ ద కింగ్ ఓవర్ ఇజ్రాయలైట్స్ కదా, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి అభిషేకించినాడు. తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఒక స్థలాలను కూడా అభిషేకించేవారు కదా. ఇంకా మనం చూస్తే అహరోను యాజకుడుగా అభిషేకించబడ్డాడు. అహరోను యొక్క కుమారులు లేకపోతే లేవీయులు యాజకులుగా వారు అభిషేకించబడుతూ వచ్చినారు. ఈ విధంగా మనుషులను మొట్టమొదటిగా అభిషేకించేవారు. తర్వాత రెండవదిగా మనం ఆలోచించినట్లయితే స్థలాలను కూడా అభిషేకించేవారు. ప్రత్యక్ష గుడారాన్ని అభిషేకించేవారు. ఏదైనా స్థలమును దేవుని కొరకై అభిషేకించేవారు. ఇది ఈ స్థలం ఎవరి కొరకు? ప్రభువు కొరకు అని దాన్ని అభిషేకించేవారు, అంటే దాన్ని ప్రత్యేకపరిచేవారు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దే యూస్ టు అనాయింట్ ఈవెన్ ద థింగ్స్, దేవుని కొరకై వస్తువులను. చూడు, ప్రత్యక్ష గుడారంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, వాటన్నిటిని అభిషేకించేవారు, అంటే వాటిని ప్రత్యేకపరిచేవారు. ఇవి ప్రభు పని కొరకై అని అభిషేకించేవారు. ఈ విధంగా అభిషేకము అంటే ఏంటి? సెట్ అపార్ట్, దేవుని కొరకై కొన్ని సంగతులను ప్రతిష్ఠ చేసి పక్కన పెట్టడము అని అర్థము. కాబట్టి ఎలా చేసేవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో? అనాయింటింగ్ అంటే నూనె తీసుకొని, ఇప్పుడు దావీదు మీద ఏం చేశారంట? సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులకు అభిషేకం చేశానంటే అర్థం ఏంటి? తైలపు కొమ్ముతో నూనెను చేతి మీద తీసుకొని చేతితో తల మీద పెట్టేవాళ్ళు, లేకపోతే నూనె పోసేవారు. ఈ విధంగా పాదినలో అభిషేకం చేసేవారు. కాబట్టి ఈ అభిషేకము ఎప్పుడైతే పాత నిబంధన ప్రకారం ఒక సూచనగా చేయబడుతూ వచ్చిందో, అంటే ఆ దినాల్లో సూచన ఏంటి? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులు నూనెతో వారిని అభిషేకించేవారు. ఇక్కడ నూనె దేన్ని తెలియజేస్తుంది? ఆ యొక్క అభిషేక తైలము అంటారు దాన్ని. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సూచనగా ఈ వ్యక్తి అభిషేకించబడుతున్నాడు. ఈ అభిషేక తైలం ఎక్కడుండేది? ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండేది. దాన్ని తీసుకొని వచ్చి అభిషేకించేటువంటి వారు. ఆ విధంగా ఆ దినాలలో అనాయింటింగ్ అనేటువంటిది చేసేవారు. ఎప్పుడైతే అనాయింట్ చేయబడతారో వాళ్ళు ఏం చేయబడ్డారు? వారు ప్రత్యేకించబడ్డారు, వారు ప్రతిష్ఠించబడ్డారు. దేని కొరకై ప్రత్యేకించబడ్డారు? దేని కొరకై ప్రతిష్ఠించబడ్డారు? ఏ పర్పస్ కొరకై వాళ్ళు అనాయింట్ చేయబడ్డారో దాని కొరకు వారు అభిషేకించబడ్డారు. అంటే ఇప్పుడు దావీదు రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు, కాబట్టి ఆయన రాజుగా కావాలి, రాజుగా దేవుని కొరకై పనిచేయాలి. యాజకులు దేని కొరకై వారు ప్రత్యేకించబడుతున్నారు? వారు దేవుని ఇంటిలో యాజకులుగా పనిచేయడానికి వారు అభిషేకించబడుతూ వచ్చినారు. ఈ విధంగా రాజులను, ప్రజలను, యాజకులను అనేక మందిని పాత నిబంధన గ్రంథంలో అభిషేకించి వారిని దేవుని కొరకై ప్రతిష్ఠించేటువంటి వారు. కాబట్టి ఇది అనాయింటింగ్ అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి అనాయింటింగ్. తర్వాత ఇప్పుడు మనం గ్రహించవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఈ దినాల్లో మరి అనాయింటింగ్ అంటే ఏంటి? పాత నిబంధనలు ఇలా చేసేవారు కదా, మరి ఈ దినాల్లో ఏంటి? చూడండి, ఈ దినాల్లో మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, మనకు పాత నిబంధనకు మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు గురించి చెప్పండి మాట ఏంటో తెలుసా? చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి. లూక్స్ గాస్పల్ చాప్టర్ 4 ఫ్రమ్ వర్స్ 17. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను,
గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఏమని చెప్పబడ్డాయి? ఆయన అభిషేకించబడిన వాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? ఈ సమయంలో ఈ మాటలు మీ మధ్యలో నెరవేరినాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను అభిషేకించబడిన వ్యక్తిని. కాబట్టి దేవుడు యేసు ప్రభువును అభిషేకించినాడు ఒక ప్రత్యేకమైన పని కొరకై. దేని కొరకై? మానవుల యొక్క రక్షణ కొరకై, ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి. ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరణించి పాతిపెట్టబడి మానవుల పాప శిక్షను భరించి ఆయన మరణించి తిరిగి లేచి మానవులకు రక్షణ మార్గాన్ని సిద్ధపరచడానికి యేసు ప్రభు ఆయన అభిషేకించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎవరు అభిషేకించారు? దేవుడు ఆయన నన్ను అభిషేకించాను. ఎవరు అభిషేకించారంట? గాడ్ హ్యాస్ అనాయింటెడ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఆయనను అభిషేకించినాడు. కాబట్టి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి దేని కొరకైతే ఆయన అభిషేకించబడ్డాడో, దేని కొరకైతే ఆయన ప్రతిష్ఠించబడ్డాడో, దేని కొరకైతే ప్రత్యేకించబడ్డాడో దానిని ఆయన ఏం చేశాడు? నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. సో హీఈస్ ద ఓన్లీ అనాయింటెడ్ కింగ్. ఆయన మాత్రమే మనకు ఆత్మీయంగా మనం గ్రహించే సత్యం, ఆయన మాత్రమే అభిషేకించబడిన రాజు. ఎందుకని అలా గ్రహించాలంటే హీఈస్ ద ఓన్లీ మెస్సయ్య అనేది గ్రహించాలి. కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు వారు గ్రహించడం లేదు? యేసు ప్రభు అభిషేకించబడిన రాజు అని వారు గుర్తించట్లేదు. అందుకని వారు ఆయన నమ్మకుండా వారు వెనకంజ వేసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అభిషేకించబడిన రాజు, రక్షకుడుగా అభిషేకించబడిన రాజు. కాబట్టి రక్షకుడుగా, దేవుడుగా, మానవులకు విడుదల కొరకై అభిషేకించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఇంకెవరు లేరు. ఇంకా అలాగా ఎవరైనా చెప్పుకున్నట్లయితే వారు అబద్ధ క్రైస్తవులు అవుతారు, అబద్ధ క్రీస్తులు అవుతారు, అబద్ధ క్రైస్తవులు అవుతారు, అబద్ధ క్రీస్తులు అవుతారు. ఎందుకని? దేవుడు ఒకరినే అభిషేకించినాడు. ఎవరిని? యేసు ప్రభువుని. దేని కొరకై? పాపుల యొక్క రక్షకుడుగా ఉండడానికి. ఈజ్ ద ఓన్లీ మెస్సయ్య. మరి యొక్క మెస్సయ్యలు ఎంతోమంది వస్తారు అభిషేకించబడిన. యేసు ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత చాలామంది క్రీస్తులు వస్తారండి, మేమంతా అభిషేకించబడిన వారమని చెప్పుకుంటూ వస్తారు. మేము మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని విడిపిస్తాం, మేము పరలోకానికి తీసుకెళ్తాం అనేటువంటి చెప్పేటువంటి వారు చాలామంది వస్తారు. కానీ అవన్నీ మనం నమ్మడానికి వీలు లేదు. ఎందుకని? రక్షకుడుగా అభిషేకించబడిన వాడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఇంకా యేసు ప్రభు యొక్క ఆ పని చేయడానికి నేను అభిషేకించబడిన వాడను అంటే అదేంటి? అబద్ధ బోధనే. మనం దాన్ని అసలు నమ్మకూడదు. కాబట్టి ఇంకా ఇప్పుడు మనం గ్రహించే మరొక సత్యం ఏంటంటే యేసు ప్రభు అభిషేకించబడి ఆయన ప్రభు ఆత్మను పొందినవాడై రక్షణ మార్గాన్ని ఏర్పరిచినాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనకు కలిగిన గొప్ప ఆధిక్యత లేకపోతే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ రక్షించబడిన దినమున ప్రభు యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారే. ఇది మనం నమ్మాలి. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం రాశాడు? 2 కొరింథీ 1 అధ్యాయం 21-22 వచనాల్లో మనం చదువుతూ వచ్చినాం కదా. 2 Corinthians chapter 1 దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మనం మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములైన మీతో కూడా క్రీస్తునందు నిలిచిండున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మన ఆత్మకు సంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే యేసు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వారు వెంటనే ఏం చేయబడతారు తెలుసా? ఆత్మ ద్వారా అభిషేకించబడతారు. ఈ దినాల్లో ఒక బోధ ఉంది. మనం గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత కాదంట, మళ్ళా ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరైనా చేయి పెడితే, ఎవరైనా ఊపితే, వారు ఎట్లంటే అప్పుడు అభిషేకం వస్తుందని చాలామంది బోధకులు చెప్పుకుంటున్నారు.
ఇది తప్పుడు బోధ. కాబట్టి పరిశుద్ధాత్మ అనాయింటింగ్ అనేది ఈ దినాల్లో చాలా ప్రాచుర్యాన్ని పొందిన అంశం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎప్పుడు దొరుకుతుంది మనకు అంటే, బైబిల్ ప్రకారము ఈ వచనాల ప్రకారం మనం గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే, ఎప్పుడైతే నీవు నేను రక్షించబడుతున్నామో ఆ క్షణంలోనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారముగా ఉంటున్నాం. ఎందుకని ఆ దినమే ప్రభు యొక్క ఆత్మ మనలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆ దినమే మన ఆత్మ మీద ఏమవుతుంది? ఆత్మ ద్వారా ముద్రించబడుతున్నాం. ద సీల్ ఈజ్ ఆన్ ద మన స్పిరిట్, మన ఆత్మ మీద ఉంది. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను మనం పొందినాం, అభిషేకించబడినాము అని అర్థము. కాబట్టి ప్రేమైన సహోదరులు, మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ రక్షించబడము, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడము ఈ వేరు అని చెప్పడం అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ టీచింగ్. అది తప్పుడు బోధ. ఇది మాత్రం మనం నమ్మకూడదు. దీన్ని బట్టి చాలామంది ఈ దినాల్లో దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. దీని ద్వారా ఎంతోమంది మోసపోతూ ఉంటున్నారు. వారు చేసే పనులు ఎన్ని ఉన్నాయంటే దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చాలామందిని ఇట్లా చేయట్లంటే ఊపితే పడిపోతూ ఉన్నారు. దాన్ని వాళ్ళు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది, అందుకని వారు తట్టుకోలేకపోయారు, అందుకని పడిపోయారని ఎన్నెన్నో బోధలు చెప్తున్నారు. మనందరికీ చాలామందికి తెలుసు, ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో కూడా ఎంతో వచ్చింది కదా. వాళ్ళు ఇట్లా అంటూనే అడబడబడబడ పడిపోతూ ఉంటారు. చేయట్లంటే కొంత ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక ఆయన మీరు చూసినారో లేదు కానీ, కాలు ఇట్లా అంటాడు, కుడికాలు ఇట్లా ఎత్తేస్తే అందరూ పడిపోతారు. విపరీతమైనటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేసి వాళ్ళు ఏమంటారు? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందంటా ఉన్నారు. మీరు ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చూసింటారు. ఒకటి ఏం జరిగిందో తెలుసా? ఈ పడిపోయే వాళ్ళంతా ఒక వారం నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంట. చూసారా మీరు? చూడలేదా? ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మళ్ళీ పంపిస్తాను మీకు వీడియో. వాళ్ళందరికీ బోధకుడు ఏం చేస్తున్నాడు? ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు అంటే మీరేం చేయాలి? పడిపోవాలి. మీరు సండే స్కూల్ పిల్లలకు నేర్పిస్తారు కదా పాటలు, యాక్షన్ సాంగ్స్, అట్లే వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఏమని? ఇట్లా అంటే మీరు పడిపోవాలి. ఎట్లా పడాలి? ఒక్కొక్కరికి ఒక రోలు. మీకు బాగా మీరు అర్థంగా మీరు చూసారో లేదు. ఒకరు దొల్లాలి, ఒకరు పడాలి, ఒకరు కూర్చోవాలి, ఒకరు ఏడవాలి, ఒకరు బట్టలని చించుకోవాలి. అబ్బా, రకరకాలైన రోల్స్ ప్లే చేస్తారు. ఇవన్నీ వాళ్ళకు ప్రాక్టీస్ నేర్పిస్తూ ఉన్నారు కదా. అంటే ఎంత దుర్మార్గం, ఎంత దురబోధలో చూడండి. సో ఇవన్నీ వారు ఏం అంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ అభిషేకము అంటున్నారు. సో ఇది తప్పుడు బోధ. ఇటువంటిది లేనే లేదు. ఊపితే ఆత్మ వచ్చేది, చేతితే ఆత్మ వచ్చేది, లేదా కాళ్ళంటే ఆత్మ వచ్చేది, లేదా మరొకటి చేస్తే ఆత్మ వచ్చేది. ఇవన్నీ తప్పుడు బోధలు. ఇవన్నీ ఎలాంటివంటే మనుషులను అట్రాక్ట్ చేయడానికి, టు అట్రాక్ట్ దెమ్ సంహవ్, ఏదో చేసి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని మోసపూరితమైన వాటిలో ఇరికించి వాళ్ళని చేయడానికి. అందుకనే పౌలు చెప్తూ వచ్చినాడు, అంత్య దినములలో ఏముంటాయంట? దుర్బోధలు ఎన్నో ఉంటాయంట కదా. అంత్య దినములలో ఇంకా ఏముంటాయంట? చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి చాప్టర్ 4 verse 1. 2 తిమోతి 1 తిమోతి 4:1. 1 తిమోతి చాప్టర్ 4 verse 1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు కదా. అంత్య దినాల్లో ఏమవుతుందంట? చాలామంది అబద్ధికుల వేషధారణ ధరించుకున్న అబద్ధికులు వాళ్ళు ఏం చేస్తారు? మోసపరచు ఆత్మలు. కాబట్టి దయ్యముల బోధలు ఇవన్నీ. ఒకవేళ ఎవరైనా పడిపోయినారనుకోండి, నేను బైబిల్ ప్రకారం దేవుని వాక్యం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వారు పరిశుద్ధాత్మ ద్వారా పడిపోవట్లేదు, వారు సైతాను ద్వారానే పడిపోతున్నారు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ అట్లా చెప్పలేదు, ఇలా జరుగుతుందని నేను చెప్పలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతవరకు మనం ఒక వచనం చదివినాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1 సమూయేలు 16వ అధ్యాయం. 1 Samuel chapter 16 verse 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల వాడిని అభిషేకం చేసి నాటు నుండి యెహోవా ఆత్మ
దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళి దేవుని ఆత్మ బలముగా వస్తే దావీదు గిలగిల కొట్టుకొని పడిపోయాడా? లేకపోతే దావీదు ఏడుస్తూ కూర్చున్నాడా? బట్టలు చించేసుకున్నాడా? ఏం జరగలేదు అక్కడ అసలు. వీళ్ళకంటే బలంగా వచ్చాడు ఆత్మ కదా, వీళ్ళకంటే చాలా బలంగా వచ్చాడు. మరి ఎందుకు ఏం జరగలేదు? మరి ఈ దినాలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇవన్నీ పాతకాలం లేనే లేవు. ఇవన్నీ మీరు బాగా గమనించినట్లయితే ఇఫ్ యు సీ జస్ట్ ఒక 50 years లేదా 100 years నుంచి వచ్చినట్టు ఇవన్నీ, అంతకుముందు అస్సలు లేవు ఇవన్నీ. కాబట్టి అంత దినాలలో ఏమైతాయంట, దయ్యముల బోధలు, దురాత్మ బోధలు కదా, ఇవన్నీ రకరకాలు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే సైతానుడు దేవుని వాక్యాన్ని వాడుకొని మనుషులను భ్రమపెట్టి వారిని ఏం చేయాలనుకుంటున్నారు, మోసగించు. అందుకని ఇంకో చోట రాయబడింది ఇవన్నీ భ్రమపెట్టు ఆత్మలు అంట. ఏమంట, భ్రమపెట్టే ఆత్మలు. సో ఇవన్నీ చూస్తే మనకే భ్రమ కలుగుతుంది. చాలామంది వీటి ద్వారా ఆకర్షించబడిపోయారు. ఇవన్నీ దీని ద్వారా పట్టబడిన వారిని విడిపించడం చాలా కష్టం. అస్సలు నమ్మరు మనల్ని కదా. కాబట్టి దాని ద్వారా పట్టబడిన వారు వీళ్ళు ఎలాంటి వారంటే, బైబిల్ నేను ఒకటి సైంటిఫిక్గా చెప్పాలనుకున్నాను, వీళ్ళంతా డ్రగ్ అడిక్ట్స్ లాంటి వాళ్ళు. ఒక్కసారి సారాయికి లేకపోతే డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళని విడిపించగలమా? వాళ్ళు అస్సలు ఎంత చేసినా కానీ ఏదో విధంగా దొంగగా వేసుకుంటూనే ఉంటారు కదా, తాగుతూనే ఉంటారు. అదే అలాంటి వారు, ఇలాంటి వీళ్ళు దాని ద్వారా పట్టబడిపోయినారు. దాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి దానిలోకి వెళ్ళిపోకపోవడమే చాలా క్షేమకరం. కాబట్టి ఇది భ్రమపరచు ఆత్మలు, దురాత్మ సంబంధమైన ఆత్మలు. కాబట్టి జరిగే ఇవన్నీ చూసి మనము కలవరపడకూడదు. అలాంటి చూసి మనం ఏం చేయకూడదు, మనం భ్రమపడిపోకూడదు, వాటి ద్వారా ఆకర్షించబడకూడదు. సో దేవుని వాక్యాన్ని చదవండి. యేసు ప్రభు శిష్యులను పిలిచి వారిని అనాయింట్ చేశాడు, అభిషేకించాడు, వారి మీదకి చేయి ఊపినాడు. ఆయన ఏమైనప్పుడు వారు పరిశుద్ధాత్మతో పొందినారు. ఎవరైనా పడిపోయారా? ఎవరైనా గిలగిలలు కొట్టుకున్నారా? ఎక్కడ ఏం జరగలేదు. పాత నిబంధన ఇక్కడ బైబిల్ అంతా ఎంతోమంది ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ అబద్ధమైన సంగతులు. నెవర్ బిలీవ్. నేను చాలామంది దేవుని బిడ్డలను ఎరుగుదును. మంచి డాక్ట్రిన్లో ఉన్నటువంటి దేవుని సేవకులు కూడా, మంచి డాక్ట్రిన్లో వారు పెరిగిన దేవుని సేవకులు కూడా ఈ దినాల్లో ఈ అట్రాక్షన్ చూసి వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దేని కొరకు? ప్రజలు వస్తారు, డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది అని చాలామంది దీని మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చూసి నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి ఇది ఎంతో భ్రమపరేది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆత్మ అభిషేకం అనేది ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పటికైనా మనం మర్చిపోకూడదు. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావా? ఇప్పుడు చూడండి, ఇక్కడే యేసు ప్రభు మాటలు, దావీదు పొందిన మాటలు ఒకసారి చదివితే, సమూయేలు ఏం చేశాడంట? తైలంతో అభిషేకించినాడు. సమూయేలు అభిషేకించినాడు. తర్వాత ఏం జరిగింది? ఆత్మ దావీదు మీదకి వచ్చింది కదా, జరిగింది. అది కథ. కాబట్టి మనం కూడా యేసు ప్రభువును అంగీకరించడానికి మనలో దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనం రక్షించబడిన వారము. దాని అర్థం ఏంటో తెలుసా? మనం జగత్తు పునాది వేయబడంకే క్రీస్తులో ఏర్పరచబడిన వారం. ఏర్పరిచిన దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆల్రెడీ ఆయన అభిషేకించాడు. ఎవరుగా? తన కుమారులుగా, తన కుమార్తెలుగా, తన కొరకైన ప్రత్యేకమైన జనాంగంగా, యాజకులుగా, రాజులుగా, లేకపోతే పరిశుద్ధమైన జనాంగం మనం ఉండడానికి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆల్రెడీ హీ హాజ్ సపరేటెడ్ అస్ వెన్ హీ చోజన్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి పునాది వేగంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడే మనల్ని ఆయన ఏం చేశాడు? దీస్ ఆర్ మై పీపుల్, హీ హాజ్ సపరేటెడ్. దాని అర్థం ఏంటి? ఈ సెట్ అపార్ట్ అంటే దాని అర్థం ఏంటి? మనం ఆల్రెడీ అభిషేకించబడిన వారం. ఇప్పుడు మనకేం జరుగుతుందండి? యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మతో మనము నింపబడిన వారముగా ఉంచున్నాం. దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉంది. పరిశుద్ధాత్మను మనం పొందుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ముద్రించబడిన వారముగా మనము ఉంచున్నాం. ఇది మనము గ్రహించాలి. తర్వాత ఈ దినాల్లో మరి యొక్క భయంకరమైన బోధ ఏంటంటే, అభిషేకించబడిన వారు గలబడ మాట్లాడుతుంటారు. అది ఎవరికి అర్థం కాదు. కాకి గోల అంతే. ఇంకా ఎవరికి అర్థం కాదు. అది ఏంటి? దాన్ని ఏమన్నా అంటే
భాషలు అంటారు. భాషలు చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో భాషలు మాట్లాడినారు. వారు మాట్లాడిన భాష ఏంటో మిగతా వాళ్ళకి అర్థమైందా లేదా? తెలిసిందా లేదా? భాష ఏంటో అని తెలిసిందా లేదా? వేరే వారి భాష మాట్లాడుతున్నారే అన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శిష్యులు మాట్లాడినారు. ఆ దినం పెంతెకోస్తు దినమున ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి యూదులు అక్కడికి వచ్చారు. వాళ్ళకేం భాష తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో తెలుగులో యూదులు ఉన్నారు. వీళ్ళు పెంతెకోస్తు దినమున ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. అక్కడ సడన్గా సీమోను తెలుగులో మాట్లాడడానికి ఏమైండేది? ఈయనకెట్టే తెలుసు ఈ తెలుగు భాష? ఆయనకు అర్థమైపోయింది. సో అట్లా వాళ్ళు అన్య భాషలు మాట్లాడినారు. అంటే దేర్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఆ లాంగ్వేజ్ ఉందా లేదా? ఉంది. ఉన్నదా లేదా? ఉంది కాబట్టి మాట్లాడినారు. అది వారు గుర్తించగలిగినారు. గుర్తించే వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వారు అన్య భాష. ఈ దినాల్లో భాషలు మాట్లాడే వారి భాష భూమి మీద కాదు, చంద్రమండలంలో కూడా లేదు. ఎక్కడన్నా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ కూడా మాట్లాడతారో తెలియదు. సో అట్లాంటి భాష ఇది నా ఊరికే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి నాకు దగ్గరికి వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మీరు కూడా మాట్లాడచ్చు అన్నాడు. ఎట్లా మాట్లాడచ్చు అంటే, నేను మీకు రాసిస్తాను, దాన్ని బట్టి కొట్టండి అన్నాడు. చూడండి, బట్టి కొట్టి మాట్లాడితే అది పరిశుద్ధాత్మ భాషన మన భాషన? సో ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్ కదా, అది లేనే లేదు. ఇవన్నీ చాలా అబద్ధమైన సంగతులు. కాబట్టి మనం ఈ దినాల్లో చాలా జాగ్రత్త. డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ దుర్బోధలు, బ్రహ్మపరచు ఆత్మ కలిగించే బోధలు, వ్యర్థమైనటువంటి బోధలు, దయ్యముల బోధలు. ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు లేనే లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఇవన్నీ ఏర్పరచబడిన వారిని సైతము మోసగించి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి ఇప్పుడు మరి ఒక ప్రశ్న. సరే, యేసు ప్రభువును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకించబడినాం కదా. కాబట్టి ఇప్పుడు మరి ఈ ప్రత్యేకమైనటువంటి వాటి కొరకై మనం ఏర్పరచబడిన వారము అంటున్నాం కదా. దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో, ప్రత్యేకమైన ప్రణాళికతో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దాని విషయం ఏంటి? దాని కొరకు మళ్ళీ ప్రత్యేకమైన అభిషేకం అవసరమా? దాని కొరకే మళ్ళీ ప్రత్యేకమైన అభిషేకం అవసరమా? దాని కొరకు ఇప్పుడు కొంతమంది ఇది కూడా చెప్తుంటారు కదా, నేను దేవుడు దేని కొరకు అయితే ఏర్పరచుకున్నాడో, ఒకవేళ ప్రీచింగ్ కొరకు అనుకోండి, ఒక పాస్టర్కి అనుకోండి, లేకపోతే ఎక్కడైనా మినిస్ట్రీకి, అప్పుడు కూడా నీకు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం అని అప్పుడు కూడా పెడుతున్నారు కదా. మరి అదేంటి? దాని సంగతి ఏంటి? సరే, పరిశుద్ధాత్మ అభిషేకం మనం రక్షించబడినప్పుడు పొందినాం, మరి ఇప్పుడు తర్వాత ఏంటి అని మనం ఆలోచించినట్లే క్లుప్తంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఒక పని కొరకై నేను ఏర్పరచుకున్నాడు. ఆయన ఉద్దేశంలో నువ్వు ఒక పని కొరకై పిలువబడినావు. అందుకని పౌలు తన గురించి ఏం చెప్పాడు? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? చదవండి. బుక్ పాల్స్ ఎపిసల్స్ టు గలేషియన్స్ చాప్టర్ 1. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, వర్స్ 15. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటించవలెనని ఆయన యందు నా యందు బయలుపరిచిన మనుషుల మాటలతో నేను సంప్రదింపలేదు. కాబట్టి ఎప్పుడు పౌలు ప్రత్యేకించబడ్డాడంట? తల్లి గర్భంలో పడినప్పుడే ఆయన ప్రత్యేకించబడ్డాడు. గాడ్ హ్యాడ్ చూజన్ హిమ్ ఫర్ సమ్ పర్పస్. దేని కొరకు? అన్య జనులలో సువార్తను ప్రకటించడానికి పౌలును ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు యొక్క అభిషేకం ఆయన మీద ఆల్రెడీ ఉంది. దీని కొరకై హీ ఆల్రెడీ సెట్ అపార్ట్. ఆయన ప్రత్యేకించబడిన వ్యక్తి. ఇప్పుడు మరి మళ్ళా తిరిగి ఆయన ప్రత్యేకించబడాలా? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరిని సంప్రదింపలేదు. అంటే మళ్ళీ ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం అడగలేదు. ఆయన ప్రత్యేకించబడిన వాడు కనుక ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగి దాని కొరకే ముందుకు సాగిన వాడుగా ఉంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, శిష్యులు తర్వాత పౌలు తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. సో ఇది ఒక సూచన, దేవుని యొక్క సూచన మాత్రమే. ఆ దినం వల్ల ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ యొక్క వరం కొరకు కాదు. కాబట్టి ఇప్పుడు
దేని కొరకైనా మనల్ని ప్రత్యేకించినప్పుడు, దేవుడు మన పిలిచిన పిలుపుని బట్టి ఒక పని మనకు దేవుడు నియమించడానికి సంఘం నిర్ణయించినప్పుడు, సంఘం ఏం చేస్తారు? పెద్దలు, సేవకులు వారి తల మీద పెట్టి ప్రార్థన చేస్తారు. ఏమని? దీని కొరకై వీరిని నియమించి పంపుచున్నాం ప్రభువా, మీరే వారికి చాలని దేవుడు గుండి సాయం చేయండి అని వారిని ప్రత్యేకమైన వారి యొక్క ఆ కాలింగ్ గురించి, పిలుపు గురించి వారికి తెలియజేసి వారిని ఆ పిలుపు కొరకై ముందుకు నడిపిస్తూ ఉంటారు. మరి పరిశుద్ధాత్మక సహాయం ఎలాగా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇప్పుడు దావీదు గురించి చదువుతూ వచ్చినాం. ఆయన అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వెంటనే ఏమైంది? ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చాను. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చింది. కాబట్టి ఆ దినం నుంచి దావీదు చేసిందల్లా సఫలమైంది. ఆ దినం నుంచి దేవుని కొరకే బలమైన సాక్షిగా దావీదు ఉండగలుగుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మరి ఏంటి? మనం ఆల్రెడీ ప్రభువులో ఆత్మను పొందిన వారంగా మనం ఉంటున్నాం. మరి ఇప్పుడు మన పరిచర్య కొరకు ప్రత్యేకమైనది తిరిగి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొందాలనా అనేది మనం చాలా గ్రహించాలి. గ్రహించినట్లయితే చూడండి, ఇక్కడ ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులు రాసిన పత్రిక 7వ వచనం అందరు కలిసి చదువుదాం. Paul's epistles, Ephesians chapter 4 verse 7. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినాం. ఇప్పుడు మనము దేని కొరకైతే దేవుడు పిలిచినాడో, ఉదాహరణకు నిన్ను బోధకుడుగా ఉండడానికి పిలిచినాడు అనుకోండి, ఆ బోధకు తగిన కృపను దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మీరు 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే 11 వరకు దేహంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక పని నియమించబడింది. చెయ్యి కొరకు నియమించబడింది, కాలు కొరకు నియమించబడింది. కాబట్టి దేహంలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన పరిస్థితి కొరకు అది నియమించబడింది. అదేవిధంగా దేవుని యొక్క యేసు ప్రభుని శరీరంలో మనం ఒక్కొక్క బాధ్యతని నెరవేర్చడానికి నియమించబడ్డాం. మన పిలుపు ఒక్కొక్కరికి ఒకటి కదా, దేవుని కొరకైన పని చేయడానికి పిలువబడుతూ వచ్చిన వారముగా ఉంటున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఇంకా రాయబడుతూ వచ్చింది. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే చూడండి, 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణంగా క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపసువార్తను, కొందరు కాపర్లుగాను, కొందరు ఉపసేకులుగా నియమించాను. కాబట్టి ఒక్కొక్కరికి ఒక బాధ్యతను ఆయన ఇచ్చినాడు. ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన పిలిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి కొందరికి ప్రార్థనా వరం ఉంటుంది, కొందరికి ప్రవచించే వరం ఉంటుంది, కొందరికి బోధించే వరం ఉంటుంది, కొందరికి సువార్త ప్రకటించే వరం ఉంటుంది, కొంతమందిని ఆకర్షించే దేవుని మందిరాన్ని నడిపించే వరం ఉంటుంది, కొంతమందికి పని చేసే వరం ఉంటుంది, కొంతమంది వంట చేసే పరిచర్య ఉంటుంది కదా. రకరకాలైన పనులు ఎన్నో ఉంటున్నాయి క్రీస్తు శరీరంలో, అంటే సంఘంలో. కాబట్టి దేవుడు దేని కొరకైతే నేను నియమించున్నాడో దాని కొరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రత్యేకమైన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. ద గిఫ్ట్ అండ్ గ్రేస్ కలిసినప్పుడే ఆ పని అది ఏమైతే నెరవేర్చబడుతుంది. గిఫ్ట్ ఉండి గ్రేస్ లేకపోతే నెరవేర్చబడదు. సో వీ నీడ్ గిఫ్ట్ అండ్ ఆల్సో వీ నీడ్ గ్రేస్. కాబట్టి గిఫ్ట్నిచ్చేది ఎవరు? దేవుడే. గ్రేస్నిచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి దాన్ని సఫలపరిచేది కూడా దేవుడే. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దేవుడు ఒక పని కొరకై పౌలును ప్రత్యేకపరిచినాడు, ఆయన అభిషేకించినాడు. ఆయన కావలసిన శక్తి సమస్తమును పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారికి అనుగ్రహించేవాడుగా ఉంచినాడు. కాబట్టి బోధించడానికి శక్తి, బోధించడానికి జ్ఞానము, ప్రార్థించడానికి శక్తి, లేకపోతే పరిచర్య చేయడానికి శక్తి, ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. తగిన శక్తిని ఆయన ఇస్తాడు, ఆ కావలసిన సమయానికి ఆయనే ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. వీ షుడ్ బి ఆల్వేస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అనేది. కానీ మనం పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకున్న వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రభువా, నీ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ శక్తిని సంపూర్ణంగా నాలో ప్రవహింపజేసి కార్యాన్ని నెరవేర్చుము అనాలి. ఆ ద్వారా ఏమవుతుంది? దేవుని పని నెరవేర్చబడేదిగా ఉంటుంది.
కాబట్టి ప్రియమైన సోదరులు, మనం గ్రహించిన సత్యమైన మళ్ళా తిరిగి ప్రత్యేకమైన అభిషేకాలు ఏది అవసరం లేదు. కానీ దేవుడు కృపను ఇస్తాడు. వి నీడ్ గ్రేస్. ఆ కృప ద్వారా దేవుని శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. ఆ శక్తి ద్వారా మనం ఏం చేయగలము? దేని కొరకైతే ప్రభు కొరకై ప్రత్యేకించబడ్డామో దాని కొరకై మనం పనిచేసే వారముగా ఉండగలం. విధంగా కార్యాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండగలం. కాబట్టి ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారముగా ఉంటున్నాం. దేవుని పెద్దలు లేకపోతే భక్తులు చేయబెట్టి ప్రార్థించేది బాధ్యతను తెలియజేయడానికి. ఫర్ దిస్ పర్పస్ గాడ్ హ్యాస్ చోజన్ యూ. దిస్ పర్పస్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఫర్ గాడ్. ఈ ఉద్దేశాన్ని దేవుని కొరకు నువ్వు నెరవేర్చాలి. కాబట్టి ఎప్పుడైతే దాని కొరకే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నువ్వు తెలుస్తుందో, నువ్వు పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకుంటే ఆ దేవుని యొక్క శక్తి, దేవుని కృపనిస్తాడు. ఆ కృప ద్వారా ఆ పనిని నువ్వు నెరవేర్చేవాడవుగా ఉండగలవు. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రతిదినం ఏమని ప్రార్థించాలి? ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క నేను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండడానికి సహాయపడండి. ఫిల్ మీ విత్ హోలీ స్పిరిట్ అంటే సంపూర్ణంగా నన్ను నేను పరిశుద్ధాత్మకు అప్పగించుకోవడానికి సహాయపడండి. అన్ని విధాలుగా ఆత్మ ప్రాణ దేహంలో ఆయనకు అప్పగించుకోవడానికి సహాయపడండి అని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆత్మకు అప్పగించుకుంటూ వెళ్తామో, ఆత్మ ద్వారా దాని కార్యాన్ని దేవుడు మనలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి అపోస్తులు, శిష్యులు, తర్వాత దేవుని భక్తులు ఆత్మ ద్వారా దేవుని కార్యాలు నెరవేరుస్తూ వచ్చినారు. సూచక్రియలు చేస్తూ వచ్చారు, ప్రకటిస్తూ వచ్చినారు, సంఘాలు స్థాపిస్తూ వచ్చినారు, అనేక మంది ప్రభువు దగ్గరకు నడిపిస్తూ వచ్చినారు. ఇవన్నీ ఎన్నో చేస్తూ వచ్చినారు. అవన్నీ ఆత్మ ద్వారా దేవుడు తన బిడ్డల మధ్యలో నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ప్రవచనపూర్వకంగా ఒక మాట అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఏమన్నాడు? శక్తి చేత కాదు, బలిమి చేత కాదు, నా ఆత్మ ద్వారానే. ఇది ప్రవచనపూర్వకంగా దేవుడు చెప్పిన మాటలు. కాబట్టి శక్తి బలం కాదు ఈ దినాల్లో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన కార్యాలను భూమి మీద నెరవేర్చుచున్నవాడుగా ఉంటున్నాడు. ఎలాగ నెరవేరుస్తున్నాడు? ఎప్పుడైతే దేవుని బిడ్డలు సంపూర్ణంగా అప్పగించుకుంటారో, ఆత్మపూర్ణులుగా చేయబడతారో, ఆత్మ శక్తి వారి ద్వారా ప్రవహించి తద్వారా వారు ప్రభు కొరకై ఘనమైన కార్యాలు చేయగలిగేవారుగా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడే కానీ ఈ అనాయింటింగ్ అనేటువంటి దాని ద్వారా మీరు మోసపోవద్దని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి రక్షించబడిన వెంటనే మనం ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వారముగా వీ హ్యావ్ రిసీవ్డ్ అనాయింటింగ్ వెన్ వి రిసీవ్డ్ క్రైస్ట్. when we became children of God, at that point we have already anointed by Holy Spirit God. Then the power of God will be fulfilled in our life according to the plan of God. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, ఆయన యొక్క ఆలోచన ప్రకారము పరిశుద్ధాత్మ ప్రత్యేకమైన శక్తిని ఇస్తాడు, ప్రత్యేకమైన వరములు ఇస్తాడు, ప్రత్యేకమైనటువంటి ఆయన కార్యాన్ని మనలో జరిగించి ప్రభు కొరకు ఆయన వాడుకుంటూ వస్తాడు. ద గిఫ్ట్ అండ్ గివర్ ఈజ్ సేమ్. అదే కదా, ఆయన దగ్గర నుంచి మనకు వరం ఇస్తే తప్ప మనలో ఏమి. దేవుడు ప్రణాళిక ప్రకారం ఆయన గిఫ్ట్ ఇస్తాడు, దానికి తగిన గ్రేస్ని ఇస్తాడు, తద్వారా ఆయన కార్యాన్ని మన ద్వారా నెరవేర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించవలసిన పాఠం ఏంటి అంటే, అనాయింటింగ్ అనేది మనం రక్షించబడినప్పుడు పొందుతూ ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మరలా మనం అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటారు. పుల్పిట్ మీద ఏమని ప్రార్థిస్తూ ఉంటారు? గివ్ అస్ ఫ్రెష్ అనాయింటింగ్ అంటారు కదా. మళ్ళీ తిరిగి మనకు తాజా పరిశుద్ధాత్మ యొక్క ఏమంటారు, అభిషేకమును దయచేయము అంటారు. కాబట్టి దీని అర్థము మరలా పరిశుద్ధాత్మను మాకు దయచేయమని కాదు. ఇంతవరకు మాకు పరిశుద్ధాత్మ లేదు, ఇప్పుడు మళ్ళీ ఏమని కాదు. దాని అర్థం నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాలో ప్రవహింపచేయండి. నీ కృప ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినము మేము నీ కొరకై నీ పనిని, నీ ఉద్దేశాన్ని, నీ ప్రణాళికను నెరవేర్చడానికి సహాయం చేయము అనేది దాని అర్థం. అంతేకాని మరలా సడన్గా ఇంకొక అనాయింట్మెంట్ తీసుకుంటున్నామని కాదు దాని అర్థం. కాబట్టి దీన్ని మనం గ్రహించాలి. ఆల్రెడీ అనాయింటింగ్ అంటే అర్థం ఏంటి? వీఆర్ సెట్ అప్రాడ్. దేవుని కొరకై మనం ప్రతిష్ఠించబడిన వారం దాని అర్థము. కాబట్టి క్లుప్తంగా దీని గురించి ఇంకా చాలా సంగతులు మనం వివరించుకుంటూ వెళ్ళొచ్చు, కానీ క్లుప్తంగా ఈ సంగతులు మనకు మిగతా సంగతులన్నీ మళ్ళీ మీరు ధ్యానించండి. కావాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మెడిటేట్ అబౌట్ దిస్, ఇంకా ధ్యానించండి. లేకపోతే ఇంకా ప్రశ్నలు ఏదైనా ఉంటే నన్ను అడగండి,
మనం తిరిగి ఇంకా ముందున్న దినాల్లో మనం ధ్యానించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనే దాని ద్వారా అనేకమైన అబద్ధ బోధలు ఉంటున్నాయి, దుర్బోధలు ఉంటున్నాయి, బ్రహ్మపరచు బోధలు ఉంటున్నాయి, దయ్యముల బోధలు ఉంటున్నాయి. వాటిలో మనం చిక్కుపడకుండా ఏం చేయబడాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎన్ని ఈ దినాల్లో వచ్చినవి కాదు, అంటే పాతకాలం లేవు, ఈ దినాల్లో వచ్చినవి ఇవన్నీ కొత్త కొత్త సంగతులు. ఆ దినాలు ఎప్పుడూ లేవు ఇవి. కాబట్టి చూడండి, ఎన్నో సంవత్సరాలు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత దేవుని భక్తులంతా పని చేయలేదా? మరి వాళ్ళంతా ఎట్లా పనిచేశారు? ఇటువంటి వాటి ద్వారా పనిచేస్తారా? సువార్త ప్రకటించి పని చేయట్లేదా? చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఒక అతను ఇలాగన్నాడు, మా ఫ్రెండ్, వితౌట్ మిరకల్స్ జస్ట్ ద మెసేజ్ ఈజ్ మియర్ వేస్ట్ అన్నాడు. సూచక్రియలు లేకపోతే వాక్యం వేస్ట్ అంట. కాబట్టి ఇట్లా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఈ దినాల్లో వచ్చినటివే. కాబట్టి వీ షుడ్ నెవర్ బి డిసీవ్డ్ బై ఇటు దగ్గర మనం మోసగించబడ్డాము ఏమాత్రము మంచిది కాదు. కాబట్టి దేవుని ద్వారా మనం అభిషేకించబడిన వారము, ప్రభు కొరకే ప్రత్యేకించబడిన వారము. ఇప్పుడు మన మీద ఉంచబడిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను ఎందుకు పిలిచినావు? నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్? నీ చిత్తం ఏంటి? ఏ విధంగా నేను నీ కొరకు ఈ భూమి మీద జీవించాలి? ఏ విధంగా నేను పాటుపడాలి? నా జీవితం విషయంలో నువ్వు కలిగిన ప్రణాళిక ఏంటి? దాన్ని నాకు తెలియచేయండి. దాని కొరకై నాకు శక్తినివ్వండి, నీ కృపనివ్వండి. ఆ విధంగా నేను పాటుపడడానికి సహాయపడండి. నీ చిత్తాన్ని నా జీవితం ద్వారా నెరవేర్చడానికి నాకు సహాయపడమని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ముందుకు సాగాం. అలా చేసినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. మన జీవితం ఏమవుతుంది? సార్థకం చేయబడుతుంది. సో అలాంటి దేవుడు మనస్సును దేవుని కొరకై వినియోగించబడే వ్యక్తులనుగా ప్రభు మనల్ని చేయనగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయమున నీ సన్నిధికి మేము రాగలుగుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యవనస్తుల కూడికలో ప్రభువా మరి కోసం నేను ఆన్సర్ సెషన్స్ కలిగి ఉండాలని ఆశిస్తూ వచ్చినాం. మా ఎదురు ఉంచిన ప్రశ్న బట్టి నీకు ఎంతో వందనాలు. వాట్ ఈజ్ అనాయింటింగ్? అభిషేకించబడుట అనేదాన్ని ప్రభువా మరి కనికరంగల తండ్రి క్లుప్తంగా కొన్ని సంగతులు హ్యూమన్ లిమిట్స్ని బట్టి మేము ధ్యానించుకోగలుగుతూ వచ్చినాం. దయతో కనికరించండి. మీ యొక్క తండ్రి సంగతులు ఎంతో గంభీరమైనవి ప్రభువా, మరి మీ జ్ఞానం ఎంతో గొప్పది తండ్రి. మానవులమైన మేము మా చిన్న మెదడుతో ఆ సంగతులు గ్రహించడం చాలా కష్టం. అయినప్పటికీ నీ వాక్యంలో అనేక సంగతులు మాకు తెలియజేస్తూ వచ్చినారు. మేము మోసపోకూడదని, తప్పిపోకూడదని, అప్పుడు మార్గంలో వెళ్ళకూడదని మీరు తెలియజేసిన వాక్య సంగతులన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు. కేవలం వాక్యం ద్వారా మాత్రమే ప్రభువా మేము సరైన మార్గంలో నడుచుకోగలుగుతున్నాం. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా ప్రభువా మరొకసారి నాయన తండ్రి అనేకమైన దుర్బోధలు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనేటువంటి తండ్రి ఈ మాట ద్వారా ఎంతో విపరీతమైన బోధలు ఉంటున్నాయి, విపరీతమైన కార్యాలు జరుగుతుంటున్నాయి, విపరీతమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఏర్పరచబడిన వారిని సైతము దుర్బోధకులు, తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు ఇటువంటి వాటన్నిటి ద్వారా బ్రహ్మపరచు సంగతుల ద్వారా లాక్కుని వెళ్ళిపోతుంటున్నారు తండ్రి. ప్రభువా వారు కూడా మోసంలో చిక్కుపడుతూ ఎంతోమంది ఇప్పటికే నష్టపోయిన వారు ఉంటున్నారు. మా ఎన్నో మంది కనపడుతుంటున్నారు. కనుక తండ్రి ఇలాంటి అబద్ధ బోధకుల నుంచి, దుర్బోధకుల నుంచి మమ్మల్ని తప్పించండి, కాపాడండి, భద్రపరచండి. అంత్య దినంలో అపాయకరమైన దినములు వస్తాయని సెలవిచ్చినారు. అంత్య దినములలో కడవరి కాలం దుర్బోధకులు వస్తారని మాటలో సెలవిచ్చినారు. అన్ని ఆత్మలను నమ్మవద్దన్నారు. ప్రభువా మీరు ఎన్నో సంగతులు తెలియజేస్తూ వచ్చారు. కనుక అయినప్పటికీ ప్రభువా మరి అనేక మంది క్రైస్తవులు బుద్ధిహీనులై తండ్రి ప్రభువా మరి ఈ దుర్బోధకుల వెంట వెళ్తూ ఉంటున్నారు. ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వారు తండ్రి ప్రభువా మన చెవులకు ఇంపైన బోధకుల కొరకు ఎదుగుతూ ఉంటున్నారు. ప్రభువా పరిశుద్ధంగా జీవించాలనే ఆశ లేని వారుగా బతుకుతున్నారు. దయతో కనికరించండి. ఈ అంత్య దినాల్లో ఇటువంటి వారి నుంచి మమ్మల్ని తప్పించి కాపాడండి. మేము కూడా అటువంటి తప్పులో పడిపోకుండా భద్రపరచమని వేడుకుంటున్నాం. సైతానుడు తన సమయం కొద్దిగా ఉందని గ్రహించి ఏర్పరచబట్టి వారిని సైతం ప్రభువా మరి ఎంతగానో పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. వెలుగుదూత వేషం వేసుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు.
కనికర తండ్రి మేము జాగ్రత్త పడుటకు సహాయపడండి తండ్రి. ప్రభా మరి మమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా మీరు అభిషేకించినారు ప్రభా, మరి క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నారు, రక్షించినారు, అభిషేకించినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. మరి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మేము ముందుకు సాగుటకు సహాయపడండి దయగల దేవ. ఆత్మకు సంపూర్ణంగా మేము అప్పగించుకొని ఆత్మానుసారంగా నడుచుకున్నటకు సహాయపడండి. దేని కొరకైతే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారో, పిలిచినారో, ఆ పిలుపుని ఎరిగిన వారమై నడుచుకోగలుగుటకు సహాయపడండి. దాని కొరకై పాటుపడటకు సహాయపడండి. మీ యొద్ద ప్రార్థనలో కనిపెట్టి మా పిలుపుని ఎరిగిన వారమై పరిశుద్ధాత్మిక సహాయంతో నీ కృపతో నీ కార్యములు నెరవేర్చడానికి మెండే నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి మీ సాయం సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అటువంటి ఘనమైన బలమైన పాత్రలుగా నీ చేతిలో వాడబడటకు సహాయపడమని, సరైన మార్గంలో ముందుకు సాగటకు సహాయపడమని దయగల స్థలంలో అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభా, ఏదైతే బలహీనంగా చెప్పలేకపోయామో, ఇంకనో నీ ప్రియుల మధ్యలో ఉన్నటువంటి అనుమానాలు, క్వశ్చన్స్, వీటన్నిటికీ ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మీరే వారికి జవాబును అనుగ్రహించి ఈ తప్పుడు బోధల నుంచి బిడ్డలను తప్పించండి, సరైన మార్గంలో నడిపించి మీరు మహిమ పొందమని వేడుకుంటూ దయగల నేస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏసుక శ్రేష్టమైన తండ్రి ప్రభావ వచ్చిన వీళ్ళందరిని బట్టి నీకు ఎంతో ప్రతి ఒక్కరిని దీవించండి. వారి చదువులో మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఉద్యోగాల్లో కృప చూపించండి, వివాహాల బిడ్డల కృప నుండి సహాయం ఆన్లైన్ ద్వారా వీక్షించి వీళ్ళందరినీ కూడా దీవించండి, వారిని కూడా దర్శించండి నాయన ప్రభా. మరి వారి యొక్క హృదయ బాధలు ఎరిగిన దేవుడు, బలహీనతలు ఎరిగిన దేవుడు, కలవరాలు ఎరిగిన దేవుడు, భయాలు ఎరిగిన దేవుడు తండ్రి దయతో కనికరించమని వేడుకుంటున్నాం. నీ వీళ్ళందరినీ మీరే కనికరించండి, వారిలో మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీ ఎదుగు నడిపించండి, బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. సంపూర్ణ సంతోష శాంతి సమాధానములతో నీ బిడ్డలు నింపి నడిపించమని వేడుకుంటూ దయగల అందరిని అప్పు తిరిగి వెళ్తున్న మాతో నడిపించండి. మీరు ఆకుడు ఆలస్యం మీద ఉదయకాలం మేమందరము నీ మందిరంలో కలుసుకొని నేను స్తుతించడానికి సహాయపడమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా కొరకై తిరిగి రాను యేసునామమున అత్యున్నతంగా ఇచ్చి మన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ ప్రైజ్లు అమ్మ, ప్రైజ్లు.